ఇక పబ్లిక్ ఇక ఇప్పుడు మా మోతేవారి తాత వచ్చే ఏళ్ళైంది కదా, మరి పెద్ద మనిషి ఇవాళ ఏ మిగురం ముంగటేసుకున్నాడో ఒకసారి అరుచుకున్నదాం పండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే ఏంద్రాయుడు మన గురించి చిన్నంచన చేసినాడా ఏమి? వెనుకటేసో నువ్వు మా ఇంటి పక్కని వాడిని ఇడిచిపెడతా ఉండా, లేకపోతే నీ తోడుకలు తీసి నా గోసి కాచుకులు వేసుకునేవాడిని. ఎరికిందా నీకు? ఎరికైంది. నువ్వు కూడా మా ఇంటి పక్కన కాబట్టి వదిలిపెడతాను, లేకపోతే మాత్రం మక్కిలు సాఫ్ చేస్తా. ఏమిరా నువ్వు నా మక్కులు సాఫ్ చేసేదే? అసలు మా గురించి ఏమనుకుంటావురా నువ్వు? చూసుకుందావిరా నీ ఎవరు తగ్గేదేలే, మేము కూడా తగ్గేదేలే. ఏమిరా బాగా మాట్లాడతాండావా నువ్వు బాగా మాట్లాడతాండావు. ఏందిరా నీ సంగతి? అరే నీ కొట్లాట కొరి పెట్ట ముసలోడా, ఎప్పుడు చూడు గివే పంచాదులా అని నీకు. అరే ఆగురా, ఆ అమ్మి వచ్చినది, ఆ అమ్మిని అడుగుదాం. ఏమి నువ్వే చెప్పు, వీళ్ళ హీరో మా హీరోను ఎందుకు కంట పెట్టుకున్నాడు చేస్తున్నాడు? మా హీరో చేసిన సైన్మాలను ఎందుకు బదనాం చేస్తున్నాడు? నువ్వే అడుగమ్మి. వాళ్ళిద్దరిది ఒకటే కుటుంబం అని ఆది మరిచినాడా ఏమి? ఇంతకు ఏం సినిమా ఎవరి కంట్లో పెట్టుకున్నారు? దేనికోసానికి మీ పంచాది గది చక్కా చెప్పు ముసలోడా. చూడమ్మే, ఎవ్వరు ఎసొంటి కథలు పడ్డా, ఎవ్వరు ఎన్ని తీర్ల ప్రయత్నాలు చేసినా మాకు కథ నచ్చేది ఉంటే ఆ సైన్మాని ఈడి చేయలే, నీ ఎవ్వ తగ్గేదేలే. మేము కూడా తగ్గేదే లేదు, ఇచ్చిపెట్టేదే లేదు. ఈ ముసలోని తిక్క కథలకు ఆ అన్న చేసే ఓవర్ యాక్షన్ కు అసలు సంబంధమే లేకుంటున్నది. ఇంతకు ముచ్చటేందో చక్కా చెప్పరా? అది తాత నీకు జర పుణ్యం ఉంటది. అరే అది కాయే తల్లి, వీళ్ళ హీరో ఏమని మాట్లాడిండో నీకు అసలు చక్కగా తెలియదు. ఇక ముచ్చటేందో చూపెడతాను, వాళ్ళ హీరో ఏమన్నాడో చూడు నువ్వే. A hero was around 40 years back. He is someone who safeguards the forest, and now the hero is someone who cuts away the forest and who is a smuggler. అగో విన్నావా, వీళ్ళ హీరో ఖచ్చితంగా మా హీరో గురించే అన్నాడు. నీ ఎవ గుమ్మడికాయ దొంగలేవాలంటే భుజాలు తడుముకున్నట్లు అప్పట్లో హీరోలు అడవులను కాపాడే సినిమాలు చేసేటోళ్ళు ఇప్పుడు అడవులను పోతం పెట్టే సినిమాలు చేస్తున్నారు అని అన్నాడు. అది మీ అల్లు అర్జున్నే అన్నట్లు ఎట్లయితదే? అరే పురుషోత్తము, ఈ అమ్మికి నెత్తి మీద సౌరం వెంట్రుకలు ఉన్నాయి కానీ నెత్తి లోపల గుజ్జలేనట్టున్నదిరా. ఏ అమ్మి, ఇప్పుడు అడవులను పోతం పెట్టే సైన్మాలు చేస్తున్న హీరో ఎవరు? మా హీరోనే కదా. అప్పట్లో పుష్ప 1, పుష్ప 2 సైన్మాలు చేస్తున్నది ఎవరు? మా హీరో కాదా? అంటే పవన్ సార్ ఖచ్చితంగా అల్లు అర్జున్ ఉద్దేశించే గా మాట అన్నాడంటావు. ఇంకా అనేదే ఉన్నదమ్మే, ఇంత వివరంగా చెప్పినాక కూడాను. అరే వెంకటేశు, నాకో తోరి చెప్పురా. మీ పవనాలు సారు అప్పట్లో ఓ సైన్మాల అడవిలో అన్న మాదిరి యాస్కనింగ్ చేసినాడు. అట్లా అని మీ పవనాలు సారు అడవిలో అన్నలు ప్రోత్సహించినట్ట ఏమి? చెప్పేవేమ్రా? అట్లా మౌనంగా ఉంటావేమ్రా? చెప్పేవేమ్రా? ఏ గట్లెందుకుంటదే? డిప్యూటీ సీఎం పవనాల్ సార్ మాట్లాడే దాంట్లో కూడా తప్పేం లేదు. అడవులను నరుకుడు చేయబట్టే కదా అడవి జీవాలు ఊళ్ళ మీదకి వచ్చి జనాలను తిప్పల పెడుతున్నది. అయితే కర్ర స్మగ్లింగ్ చేసుడుకును అడవి జీవాలు ఊళ్ళల్లో ఖర్చుడు సైన్మాలే కారణాలంటవా? చెప్పేవేమే? ఏమో ఆ ముచ్చటైతే నాకు తెలియదు కానీ అసంటి సినిమాలు తీసి అసాంఘిక చర్యలను ప్రోత్సహించద్దు అనేది ఏపీ ఉప ముఖ్యమంత్రి పవనాల్ సార్ ఉద్దేశం గంతే. అయిపోయా ముచ్చట్లు సింపుల్ గానే వడగొడితివి నువ్వు, కానీ బయట ఏం సైన్మా నడుతుందో ఎరికేనా నీకు? నీరు గండదానా? మా అల్లు అర్జునం సారు పవనాల్ సారుకు వ్యతిరేకంగా పంకపాటి తరపున మొన్నటి ఎలక్షన్లలో ప్రచారం చేసిండు కాబట్టి మాటి మాటికి మా హీరోను టార్గెట్ చేస్తారు వాళ్ళు. ఎరికేనా నీకు? అదే ఒక్క తోరి నాకు చెప్పరా వెంకటేశు, మీరు ఇంత మాటి మాటికి ఇసొంటి కొర్రీలు పెట్టి మా పుష్ప సైన్మాను విడుదల కాకుండా చూస్తున్నారా ఏమిరా? సప్పుడు ఏమేమిరా? అట్లా గొడ్డు మారి నిలబడి చూస్తాము ఏమిరా వెంకటేశు? నువ్వు అనుకుంటున్నావు కానీ ఇంకొంతమంది పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్ సారుకు అల్లు అర్జున్ సారుకు ఏదో పంచాదయిందట. అందుకే డైరెక్టర్ సుకుమారు ఆ సినిమా షూటింగ్ ఆపేసి ఊరకు పడేసిండట అనుకుంటున్నారు. ఎరికేనా నీకు? ఆ ముచ్చట్లల్లో ఏది నిజమో ఏది అబద్ధమో నాకు తెలియదు కానీ వీళ్ళ హీరో మా హీరోను టార్గెట్ చేసి మాట్లాడుడైతే మా ఫ్యాన్స్ కు మస్తు బాధ అనిపిస్తుంది. అది కాదమ్మే, ఒకటే కుటుంబంలో మనిషిని ఈ తీరుగా టార్గెట్ చేసి మాట్లాడు పద్ధతేనా? చెప్పమ్మే, నువ్వే చెప్పు. ముసలోడా, మా హీరోనే మీ హీరో పేరు చెప్పినా బాగా నిలుగుతాను, ఎక్కువ చేస్తాను. ఈడేందమ్మ ఇటు మాట్లాడుతున్నాడు? ఈయనకి సినిమా చూపియాల్సిందే. ఏమిరా నువ్వు? ఏమిరా? ఓ తాత, హీరోలు మంచిగానే ఉంటారే, నడుమిట్లా మీకే పంచాదులేందని అవ్వా? కాదమ్మే, పుష్ప సైన్మాల స్మగ్లర్ మాదిరిగా మా వీరో యాస్కరింగ్ చేసింది కాబట్టి జాతీయ స్థాయిలో అవార్డు వచ్చినది. ఆ విషయాన్ని ఇలా హీరో మర్చిపోయినాడా ఏమి? సైన్మాను సైన్మా లెక్క చూడాలా, కానీ గీ తోరిగా టార్గెట్ చేసి మాట్లాడతారా? చెప్పమ్మి, నువ్వే చెప్పు తోరి.
అయ్యా రాములు, ఆ పవనాల్ సారు నిజంగానే అల్లు అర్జున్ గురించి మాట్లాడిండో లేకపోతే నెగిటివ్ క్యారెక్టర్లు చేసే అందరి హీరోల గురించి మాట్లాడిండో తెలియదు కానీ ఇటు పవనాల్ సార్ ఫ్యాన్స్ అయినా అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా మీరెసుంటి గొడవలు పెట్టుకోకుండా ఎవల పనాలు చేసుకుంటే మంచిది. అవ ఇన్నారా వెనకటేసు, మీ పవనాలు సారైనా మా అల్లు అర్జునం సారైనా ఇద్దరు ఒకటే కుటుంబం మనుషులరా. అట్లనే మీ మెగా పాన్స్ అయినా మా అల్లు పాన్స్ అయినా మనం అందరం మంచిగా కలిసిమెలిసి ఉండాలిరా. అంతేందుకు అప్పట్లో మీ పవనాలు సార్ సైన్మా అదేంది భీమన్న నాయకు విడుదలైనప్పుడు నేను వచ్చి మీతో కలిసి ఎగిరినా లేదా? అట్లా పాల ప్యాకెట్ కూడా తీసుకుపోయి మనం పవనాలు సార్ బొమ్మకు అభిషేకం చేసినాం అసేలేదురా. అట్లా అర్థం చేసుకోవాలి, మంచిగా మనం కలిసి ఉండాలిరా. ఏ హీరోలైనా వాళ్ళ మధ్య ఎన్ని గొడవలున్నా ఎదురుపడ్డప్పుడు మంచిగా వల్కరించుకుంటారే, అట్లనే ఫ్యాన్స్ కూడా కలిసిమెలిసి ఉండాలి. గిసుంటి పంతాలకు పోయి లేని పంచాదులు పెట్టుకోవద్దు. కానీ ఏపీ చిన్న ముఖ్యమంత్రి పవనాల్ సార్ ఏ తరీకలా మాట్లాడిండో తెలియదు కానీ బయట అటు మెగా ఫ్యాన్స్ అయినా ఇటు అల్లు ఫ్యాన్స్ అయినా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ముచ్చట్లు వేనుకుంటారు అంచను. కాబట్టి ఇద్దరు హీరోల ఫ్యాన్స్లకు నేను చెప్పేది ఒక్కటే, మనం సైన్మా లెక్కనే చూడాలి, కానీ ఆ లొల్లులను మన ఇంటి దాకా తీసుకొచ్చుకోవద్దు. అర్థమైందా? సరే మనం కూడా అట్లనే ఉండాలి, మంచిగా కలిసిమెలిసి పెట్టుకోవద్దు అంత పంచాదులు. మనం చూసినారులా నిన్న పవన్ సార్ మాట్లాడిన మాటలు అల్లు అర్జున్ గురించే అని అటు పవన్ ఫ్యాన్స్ ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ నడుమ లేని పంచాది మోపైందట. అయినా సినిమా అన్నప్పుడు హీరో అన్ని తీర్ల క్యారెక్టర్లు చేస్తాడు, ఆ ముచ్చట పవన్ సార్ కూడా తెలిసినాయే. మొత్తానికైతే పవన్ సార్ మాట్లాడిన మాటల మీద ఫ్యాన్స్ నడుమిట్లా పెద్ద చర్చనే అవుతున్నది. పోన్రి చూడాలి మరి ఈ పంచాది ఇంకేడు దాకా అవుతుందో.